చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివరాత్రి వేడుకలు ఘనంగా అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా దేవాలయ 55వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 4 రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో నేడు స్వామివారికి అభిషేకం, హోమం, నవగ్రహ పూజ, ధ్వజారోహణ, 151 జంటలచే సామూహిక అభిషేకం తదితర కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ కంజర్ల చంద్రశేఖర్ మాట్లాడుతూ గత 55 సంవత్సరాల క్రితం మట్టి దుబ్బలో వెలిసినటువంటి ఈ దేవాలయం అతి ప్రాచీనమైనవని నాడు సర్పంచ్ శంకరప్ప ఆధ్వర్యంలో ప్రారంభమైన వార్షికోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. నేడు 55వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా హోమం, స్వామివారికి పంచామృతాలతో అభిషేకం, నవగ్రహ పూజ, ధ్వజారోహణం, సామూహిక అభిషేకాలు నిర్వహించడం జరిగిందన్నారు. దేవాలయ వార్షికోత్సవ వేడుకలు 4 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. సోమేశ్వర స్వామి కృపా కటాక్షలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆయన స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద్రశేఖర్ తో పాటు మాజీ సర్పంచ్లు రామకృష్ణయ్య, శ్రీమాన్ రెడ్డి, కుమార్ గౌడ్, రాజిరెడ్డితో పాటు సత్యనారాయణ రెడ్డి, లక్ష్మారెడ్డి, రమేష్ గౌడ్, చిరంజీవి, బలరాం రెడ్డి, స్వామి, పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. శంకరంపేట శ్రీ సోమేశ్వర ఆలయం ఇవాళ మహాశివరాత్రి పురస్కరించుకొని ఇవాళటి నుండి 4 రోజులు మహాశివరాత్రి జాతర సాగుతుంది. నేడు రుద్రాభిషేకాలు, రేపు ఈరోజు సామాజిక జంటలతో 151 జంటలతో రుద్రాభిషేకాలు, రేపు బండ్లు తిరుగుతాయి. అండ్ మళ్ళీ మంగళవారం నాడు బోనాలు, అమ్మవారికి బోనాలు, అలాగే బుధవారం నాడు శివపార్వతి కళ్యాణము ప్లస్ రథోత్సవం జరుగుతుంది. కావున గ్రామ ప్రజలు, మండల ప్రజలు, పెద్దలు అందరూ పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ ఉత్సవాలను విజయవంతంగా చేయాలని కోరుకుంటున్నాము. కృప అందరి మీద ఉండాలని, అందరినీ చల్లగా చూడాలని. ఓం నమః శివాయ. ఇది చాలా ప్రాచీన దేవాలయము. దీనికి ఒక 1200 సంవత్సరాల చరిత్ర ఉన్నది. పెద్దలు చెప్పినట్టు, ఇంతకుముందు చెప్పినట్టు ఇది మట్టితో కూడుకోబడిన ఆలయము. దాన్ని శంకరప్ప గారి ఆధ్వర్యంలో దాన్ని వెలికి తీసి ఈ ఆలయాన్ని మళ్ళీ పునరుద్ధరించి జాతర చేస్తూ ఇది ఒక 55వ వార్షికోత్సవము. ఇలాంటి జాతరలు ఇంకా ఎన్నో జరపాలని, అలాగే ఈ శివరాత్రి తర్వాత మేము ఆలయ కమిటీ ముందుకు తీసుకెళ్ళి ఆలయాన్ని పునరుద్ధరించే కార్యక్రమం మొదలు పెడతామని, దానికి అందరూ సహకారం కావాలని కోరుకుంటున్నాం.